బండి భగీరథ్ పై పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్ పోలీసుల ఎదుట భగీరథ్ లొంగిపోయాడు. తన కుమారుడు బండి భగీరథ్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపై ఉన్న గౌరవంతో అడ్వకేట్ల ద్వారా పోలీసుల విచారణ కోసం అప్పగించానని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందేనని ఆయన తెలిపారు. తాను ఇంతకు ముందే చెప్పినట్లుగా చట్టం ముందు తన బిడ్డైన సామాన్యుడైన సమానమేనని ఆయన తెలిపారు. తన కుమారుణ్ణి లాయర్ల ద్వారా పోలీసుల విచారణకు అప్పగించానని అన్నారు. ఇదిలా ఉంటే పోలీసులు మాత్రం బండి భగీరథ్ లొంగిపోలేదని అరెస్ట్ చేశామంటున్నారు. నార్సింగిలోని పోలీస్ అకాడమీ వద్ద అదుపులోకి తీసుకున్నామని సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి తెలిపారు. అరెస్ట్ చేసి పేట్ బషీరాబాద్ పిఎస్కు తరలించామంటూ వెల్లడించారు. మరోవైపు భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో బాధితురాలు ఆమె తల్లి వాంగ్మూలాలను మ్యాజిస్ట్రేట్ ఎదుట నమోదు చేశారు. 40 నిమిషాల పాటు బాధితురాలు ఆమె తల్లి వాంగ్మూలాలు ఇచ్చారు. తన కుమార్తెపై బలవంతంగా లైంగిక దాడి చేశారంటూ వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ నెల 8న భగీరథ్ పై పోక్సో కేసు నమోదు కాగా సీఎం ఆదేశాలతో ఈ కేసుపై డీజీపీ సివి ఆనంద్ సిట్ ఏర్పాటు చేశారు. ఈ కేసును కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలి వాంగ్మూలం తర్వాత పోక్సో సెక్షన్లు మార్చారు. తనపై కేసు నమోదు కాగానే బండి భగీరథ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. భగీరథ్ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బండి భగీరథ్ ఆచూకీ కోసం పోలీసు బృందాలు ఏర్పడి కరీంనగర్, హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్ ప్రత్యక్షమయ్యాడు. మరి కాసేపట్లో బండి భగీరథ్ని కోర్టులో హాజరుపరుస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి పూర్తి వివరాలు. పేట్ బషీరాబాద్లో నమోదైనటువంటి పోక్సో కేసులో ఇప్పటికే బండి భగీరథ్ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఈ కేసుల విచారణ కోసం పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీసులు పోలీస్ స్టేషన్లోనే బండి భగీరథ్ను ప్రశ్నిస్తున్నారు. స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో పేట్ బషీరాబాద్ నుండి మెడికల్ చెకప్స్ కోసం, అంటే వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత నేరుగా మెజిస్ట్రేట్ ఇంటి ముందు కూడా హాజరుపరిచేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు మెజిస్ట్రేట్ ఇంటి ముందు హాజరుపరుస్తారా, లేకుంటే మనం చూస్తున్నటువంటి మేడ్చల్ కోర్టు వద్ద కూడా పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. ఎందుకంటే మెజిస్ట్రేటే కోర్టుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి సందర్భం. మరోవైపు ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం. ఉదయం నుంచి కూడా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఈ కేసులో ఇప్పటికే పోక్సో కేసు కాబట్టి ఈ కేసులో బాధితురాలు ఎవరైతే ఉన్నారో బాధితురాలను కూడా సుదీర్ఘంగా ఆమె యొక్క స్టేట్మెంట్ని కూడా మెజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేయడం జరిగింది. మరోవైపు బాధితురాల తల్లే ఇందులో ఫిర్యాదు చేసింది కాబట్టి ఆమె బాధితురాల తల్లి యొక్క స్టేట్మెంట్ని కూడా ప్రస్తుతం మెజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేశారు. మరోవైపు ఈ కేసులో సాక్షులుగా ఎవరైతే ఉంటారో సాక్షులుగా ఉన్న వారిని కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు మనం చూసాం, అంటే 8వ తారీఖున బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ను ఆధారంగా చేసుకుని పోలీసులు అయితే మాత్రం కొన్ని కీలక ఆధారాలన్నీ సేకరించిన తర్వాత పోక్సో కేసు కూడా పెట్టడం జరిగింది. మరోవైపు అప్పటి నుంచి, అంటే 8వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా ఆమె డేట్ ఆఫ్ బర్త్ల పైన అనేక ఆరోపణలు రావడం జరిగింది. ఎందుకంటే తను మైనర్ కాదు, మేజర్ అనేటువంటి అంశాన్ని స్వయంగా న్యాయస్థానంలో కూడా బండి భగీరథ్ తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించినటువంటి సందర్భం ఉంది. మరోవైపు ఈ కేసులో ఖచ్చితంగా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలి, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి, లేదంటే నాట్ టు అరెస్ట్ కానీ చేయాలి, ఖచ్చితంగా పోలీసుల విచారణకు సహకరిస్తామని చెప్పినప్పటికీ కూడా నిన్న అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఇటు బండి భగీరథ్ తరపు న్యాయవాదులు, బాధితురాల తరపు న్యాయవాదులు, మరోవైపు ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా తన వాదనలు వినిపించినటువంటి సందర్భం ఉంది. ఎట్టకేలకు నిన్న తెలంగాణ హైకోర్టు ఒక అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఇది పోక్సో కేసు కాబట్టి ఈ కేసులో
ఎవరైతే నిందితుడిగా ఉన్నటువంటి భగీరథ్ ఉన్నాడో అతనికి మేము మధ్యంతర బెయిల్ ఇవ్వలేము, మరోవైపు నాట్ టు అరెస్ట్ కూడా ఇవ్వలేము, పోలీసులు చర్యలు తీసుకోవద్దంటూ కూడా మేము ఆదేశాలు ఇవ్వలేమనేటువంటి అంశాన్ని స్వయంగా నిన్న తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ఈరోజు అన్ని ప్రాంతాల్లో అంటే వారికి ఉన్నటువంటి అనుమానం ఉన్నటువంటి ప్రాంతాల్లో సోదాలు చేసినటువంటి సందర్భం ఉంది. సాయంత్రం 8 గంటలకు ఎగ్జాక్ట్గా బండి భగీరథ్ను మనం చూస్తే నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ అకాడమీ వద్ద అతన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అరెస్ట్ చేసిన తర్వాత నేరుగా పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీసులు బండి భగీరథ్ను అయితే మాత్రం ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే బాధితురాలు ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి మెజిస్ట్రేట్ ముందు ఇచ్చినటువంటి స్టేట్మెంటు, 2 ఆమె ఫిర్యాదు చేసినటువంటి సమయంలో ఇచ్చినటువంటి స్టేట్మెంటు, తర్వాత ఈ కేసును డీసీపీ స్థాయి అంటే ముఖ్యంగా కూకట్పల్లి డీసీపీ రితురాజుకు ఈ కేసును పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆమె కూడా బాధితురాలను స్వయంగా విచారణ జరిపి భరోసా సెంటర్లో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని బండి భగీరథ్ను కూడా ప్రస్తుతం అయితే మాత్రం పోలీస్ స్టేషన్లో ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈరోజు జరిగినటువంటి పరిణామాల్లో మనం గమనించినట్లయితే ఒకవైపు పోలీసులేమో తామే బండి భగీరథ్ను అరెస్ట్ చేశామని ఒకవైపు పోలీసులు చెప్తుంటే, మరోవైపు బండి భగీరథ్ తండ్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం తమ అంటే చట్టం పైన మాకు నమ్మకం ఉంది, మరోవైపు న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం, ఒక బాధ్యతమైనటువంటి వ్యక్తిగా ఒక ప్రజాప్రతినిధిగా తన కుమారుడిని మేము పోలీసులకు అప్పగించామనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. అంటే పోలీసులకు అప్పగించామంటే తాను లొంగిపోయినట్లే భావించాల్సి ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కానీ సైబరాబాద్ పోలీసులు అయితే మాత్రం మేము బండి భగీరథ్ను అయితే మాత్రం అరెస్ట్ చేశామనేటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టం చేస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. కాబట్టి మరికొద్దిసేపట్లో ఈ కేసులో పోక్సో కేసులో అరెస్ట్ అయినటువంటి బండి భగీరథ్ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ రిమాండ్ తర్వాత జైలుకు తరలించిన తర్వాత ఖచ్చితంగా ఈ కేసులో లోతైనటువంటి దర్యాప్తు కోసం మరింత దర్యాప్తు కోసం కస్టడీకి కూడా కోరేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ కస్టడీకి తీసుకునేటువంటి సమయంలో కూడా ఇప్పటి వరకు బాధితురాలపైన వ్యవహరించినటువంటి తీరుపైన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడే మనకు అప్డేట్ వస్తుంది, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ నుండి ఇప్పటికే నిందితుడు భగీరథ్ను అయితే మాత్రం వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ కూడా తరలించారు. మరికొద్దిసేపట్లో ప్రభుత్వ ఆసుపత్రిలో అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత నేరుగా మనం చూస్తున్నాం ఇదే న్యాయస్థానం ముందు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కోర్టు సిబ్బంది కావచ్చు, మరోవైపు పోలీసులు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పోక్సో కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాత ప్రొసీజర్ ప్రకారం ఏ కేసులు అయినప్పటికీ కూడా ఖచ్చితంగా మెడికల్ టెస్టులు అనేది చేస్తారు. తర్వాత అక్కడ వైద్య పరీక్షల అనంతరం నేరుగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత మెజిస్ట్రేట్ నిర్ణయం మేరకే జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు